ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫలం అంశంలో ద్వాదశ రాసుల వారి శుభ అశుభ ఫలితాలు, ద్వాదశ రాసుల వారు ఎటువంటి పరిహారాలను పాటించాలి, అలాగే శ్రావణ మాసంలో విష్ణు ఆరాధన ఏ విధంగా చేయాలి, పాటించాల్సిన నియమాలు ఏమిటి అనే విషయాన్ని శ్రీరస్తు అనే అంశంలో తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసునామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు, శ్రావణ మాసం. ఈరోజు తిథి బహుళ చవితి, ఉదయం 8:16 వరకు. తదుపరి పంచమీ తిథి ప్రారంభం. నక్షత్రం ఉత్తరాభాద్ర, మధ్యాహ్నం 1:05 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 12 గంటల నుంచి 1:30 వరకు. ఇక ఈనాటి గ్రహస్థితి ఏ విధంగా ఉందో పరిశీలిద్దాం. గురు శుక్రులు మిథున రాశిలో సంచారము, రవి బుధులు కర్కాటక రాశిలోను, కేతువు సింహంలోను, కుజుడు కన్యలోను, రాహువు కుంభంలోను, శని వక్రగతిలో మీనరాశిలో సంచరిస్తున్నారు. ఈ గ్రహస్థితి ఆధారంగా ద్వాదశ రాశుల వారి ఫలితాలు ఏ విధంగా ఉంటాయో పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారు మాత్రం వీరి ఆరోగ్యం గురించి శ్రద్ధాశక్తుల్ని కనబరచాలి. అలాగే వీరి యొక్క ఆరోగ్య రీత్యా అధిక ఖర్చులు అయ్యే అవకాశాలు గోచరిస్తున్నాయి. దీంతో పాటు శత్రువులు అధికంగా ఉండటం, అలాగే ఓర్పు నేర్పు తక్కువగా ఉండటం వలన ఉద్యోగంలో ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితులు కూడా వీరికి గోచరిస్తూ ఉంటాయి. ఉద్యోగరీత్యా స్థానచలనం, బదిలీలు లాంటివి ఉండే అవకాశాలు ఎక్కువగా వీరికి కనపడుతూ ఉంటాయి. ఇష్టం లేని పనులు కూడా చేయాల్సిన పరిస్థితులు వీరికి గోచరిస్తూ ఉంటాయి కనుక ఈ విషయాలలో వీరు ఇబ్బందికి గురవ్వటం, మనస్తాపానికి గురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కుటుంబ సభ్యులతోటి కూడా వాదోపవాదాలు లాంటివి ఉండే అవకాశాలు ఉంటాయి కనుక ప్రతి విషయంలోనూ ఈ రాశి వారు జాగ్రత్త వహించాలి. ఇక ఈ రాశికి చెందిన స్త్రీలకి కూడా వీరి ప్రతిభకు తగిన గుర్తింపు లభించటం, అలాగే దీంతో పాటు టెలికమ్యూనికేషన్స్లో కానీ, ఐటీ రంగాల్లో ఉన్నవారు, ఎడ్యుకేషన్ రంగాలలో ఉన్న వారికి తగిన విధంగా గుర్తింపు లభించే అవకాశాలు, అలాగే వీరికి ఆర్థిక పురోగతి కూడా సూచిస్తోంది. ఈ రాశి వారు ఈరోజు విష్ణు సహస్రనామాలు చదవటం, వినటం, స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఆగ్నేయం, కలిసొచ్చే రంగు పసుపు, అదృష్ట సంఖ్య 2. వృషభ రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి సానుకూలమైన పరిస్థితులు గోచరిస్తున్నాయి. అలాగే మీ కష్టంతో, మీ ప్రయత్నంతో ప్రతి పనిని మీరు పూర్తి చేసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశాలు మీకు కనపడుతూ ఉంటాయి. క్రీడాకారులకి, అలాగే ఇతర వృత్తులలో ఉన్న వారికి సానుకూలమైన పరిస్థితులు గోచరిస్తున్నాయి. వివిధ రంగాలలో ఉన్న వారికి కూడా అనుకూలమైన పరిస్థితులు కనపడటము, అలాగే వీరి శ్రమకి తగిన గుర్తింపు లభించే అవకాశాలు గోచరిస్తున్నాయి. వాణిజ్య రంగాలలో ఉన్నవారికి, సినీ పరిశ్రమలలో ఉన్నవారికి కూడా తగిన విధంగా గుర్తింపు లభించే అవకాశాలు గోచరిస్తున్నాయి. మీ సంతానానికి సంబంధించి కూడా మంచి మార్పులు చేర్పులు ఉండటము, అలాగే విద్యార్థులకి కూడా వారు కోరిన విద్యలలో వీరికి అనుకూలంగా అడ్మిషన్లు లాంటివి లభించే అవకాశాలు గోచరిస్తూ ఉంటాయి. పాత బకాయిలు తీర్చే అవకాశాలు, అలాగే ఆర్థికంగా మంచిగా ప్రయోజనకరంగా ఉండే రోజుగా ఈరోజు చెప్పుకోవచ్చు. దీంతో పాటు కోర్టు విషయాలలో కూడా సానుకూలమైన పరిస్థితులు అనేవి మీకు గోచరిస్తున్నాయి. అయితే ఈ రాశి వారు మాత్రం నరఘోష, నరదృష్టి అధికంగా ఉండే అవకాశాలు ఉంటాయి కనుక జాగ్రత్త వహించాలి. ఈ రాశి వారు ఈరోజు అనంత పద్మనాభ స్వామివారి అష్టోత్తరం చదవటం, వినటం, స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు పడమర, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 5. మిథున రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మిథున రాశి వారికి వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి సానుకూలమైన పరిస్థితులు గోచరిస్తున్నాయి. అలాగే ఉద్యోగస్తులకి ఉద్యోగంలో మార్పుల గురించి ప్రయత్నం చేస్తున్న వారికి అనుకూలమైన స్థితిగతులు కనపడుతూ ఉంటాయి. ముఖ్యంగా మీరు గనక నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నా, ఇంటర్వ్యూల కోసం వెళుతున్నా, అందులో కూడా సానుకూలమైన పరిస్థితులు మీకు ఆనందాన్ని కలిగిస్తూ ఉంటాయి. ఇక స్థిరాస్తుల విషయంలో అనుకూలమైన పరిస్థితులు, అలాగే సానుకూలంగా ప్రతి విషయంలోనూ కూడా మీకు పరిస్థితులు ఉండటము మీకు ఆనందాన్ని కలిగిస్తూ ఉంటుంది. నూతన వస్తువాహనాలు అమర్చుకునే క్రమంలో మీరు నూతన రుణాలు తీసుకునే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. పెట్టుబడుల విషయంలో కూడా ఈరోజు ఆశించిన విధంగా ఆర్థిక అభివృద్ధి అనేది గోచరిస్తోంది. ముఖ్యంగా
మ్యూచువల్ ఫండ్స్లోనూ దీర్ఘకాలిక పెట్టుబడులు, ప్రావిడెంట్ ఫండ్స్, ఇన్కమ్ ట్యాక్స్లు వీటిపైన మీకు మంచి ఫలితాలు ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఈ రాశి వారు ఈరోజు నారాయణాష్టకం చదవటం, వినటం, స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఉత్తరం, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 3. కర్కాటక రాశి వారి ఫలితాలను కనుక పరిశీలించినట్లయితే కర్కాటక రాశి వారికి మాత్రం వీరు వైవాహిక జీవితం గురించి కొంత జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి. వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి సానుకూలమైన పరిస్థితులు గోచరించటం లేదు. వ్యాపారస్తులు ఎవరైతే భాగస్వామ్యంలో ఉన్నారో వీరికి మాత్రం ఇబ్బందులు అనేవి కనపడుతున్నాయి. అలాగే మీ ఆరోగ్యం గురించి జాగ్రత్త తీసుకోవాలి. ఉద్యోగస్తులకి కూడా వీరు చేస్తున్న ఉద్యోగంలో శ్రమ అధికంగా ఉండటం, అలాగే వీరు చేస్తున్న ప్రతి పని గురించి కూడా విచారం వ్యక్తం చేసే అవకాశాలు గోచరిస్తున్నాయి. అలాగే వీరికి ముఖ్యంగా వీరు ఉన్నతాధికారులతోటి ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితులు కూడా గోచరిస్తున్నాయి. పవర్ సెక్టర్లో ఉన్న, ఐటీ రంగాలలో ఉన్న, అలాగే ఆయిల్, గ్యాస్ ఇలాంటి రంగాలలో ఉన్న వారికి మాత్రం శ్రమ అధికంగా ఉంటుంది. వృత్తిరీత్యా ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితులు గోచరిస్తూ ఉంటాయి. పెట్టుబడుల విషయంలో కూడా అజాగ్రత్తగా ఉండటం వలన ధన నష్టం కలిగే అవకాశాలు గోచరిస్తున్నాయి. లేదా సమయానుకూలంగా మీరు మంచి నిర్ణయాలు తీసుకోకపోవటం వలన ఇబ్బందులకి గురవటం అనేది కూడా మీకు గోచరిస్తూ ఉంటుంది. ఇక ఈ రాశికి చెందిన వారు ఈరోజు విష్ణు షట్పది స్తోత్రం చదవటం, వినటం, అలాగే స్వామివారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు నైరుతి, కలిసొచ్చే రంగు నీలము, అదృష్ట సంఖ్య 7. సింహరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే సింహరాశి వారు మాత్రం వీరి యొక్క జీవిత భాగస్వామి యొక్క ఉద్యోగము, వ్యాపారము, ఆర్థిక స్థితిగతుల గురించి తగు జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే మీ జీవిత భాగస్వామి గనక నూతన వ్యాపారాల గురించి, ఉద్యోగ ప్రయత్నాలు గనక చేస్తూ ఉంటే అందులో వీరికి కొంత నిరాశ ఎదురయ్యే అవకాశాలు గోచరిస్తున్నాయి. దీంతో పాటు వీరు చేసే పెట్టుబడుల గురించి, అలాగే వీరు తీసుకుంటున్న రుణాల గురించి కూడా మీరు తగు జాగ్రత్తలు పాటించాలి. ఇక భాగస్వామ్యంలో ఉన్న వారికి కూడా ఆర్థిక పరమైన విషయాలలో ఇబ్బందులకి గురయ్యే అవకాశాలు గోచరిస్తున్నాయి. నూతన వ్యాపారాల గురించి ప్రయత్నం చేస్తున్న వారికి వారు ఆశించిన విధంగా పురోగతి లేకపోవటం నిరాశను కలిగిస్తుంది. ఉద్యోగస్తులకి మాత్రం ఉద్యోగపరంగా ఎటువంటి ఇబ్బందులు కనిపించవు. స్థిరాస్తులు అమర్చుకునేందుకు మాత్రం ఈ రోజు మీకు సానుకూలంగా ఉంటుంది. దీంతో పాటు సంతానానికి సంబంధించి మీరు వారి అభివృద్ధి గురించి మీరు తీసుకుంటున్న జాగ్రత్తలు చక్కటి ఫలితాలనిస్తాయి. ఈ రాశికి చెందిన వారు ఈరోజు విష్ణు హృదయ స్తోత్రం చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఆగ్నేయం, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 4. కన్యారాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి మాత్రం కొంత ఇబ్బందులు అనేవి గోచరిస్తున్నాయి. అలాగే జీవిత భాగస్వామితోటి కూడా మీకు అనేక రకాలుగా ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితులు గోచరిస్తూ ఉంటాయి. వ్యాపారస్తులకి మాత్రం అధిక శ్రమకి గురయ్యే అవకాశాలు గోచరిస్తున్నాయి. కానీ వీరికి ఆర్థికంగా నెమ్మదిగా మార్పులు అనేవి కనపడుతూ ఉంటాయి. నూతన రుణ ప్రయత్నం చేసేవారికి ఆశాజనకంగా ఉంటుంది. దీంతో పాటు ముఖ్యంగా శత్రువులు అధికంగా ఉండటం, అలాగే వాహనాలు నడుపుతున్నప్పుడు జాగ్రత్త అవసరము. మీ సంతానానికి సంబంధించి వారి యొక్క విద్య, ఉద్యోగ, వ్యాపారాలు, ఆర్థిక స్థితిగతుల గురించి మీరు ప్రత్యేకమైన శ్రద్ధను కనబరిచే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇక ఈ రాశికి చెందిన స్త్రీలు మాత్రం వీరి యొక్క జీవిత భాగస్వామికి సంబంధించి వారి యొక్క ఆరోగ్యము, అలాగే వారి యొక్క కుటుంబ సభ్యుల ఒక శ్రేయస్సు గురించి మీరు ఎక్కువగా ఆలోచన చేసే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఇక ఈ రాశి వారు ఈరోజు భజగోవిందం చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు దక్షిణం, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 5. తులారాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే సంతానానికి సంబంధించి వారి యొక్క అభివృద్ధి గురించి ఆలోచన చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే నూతన రుణ ప్రయత్నాలు చేసే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. అయితే ఈ రాశికి చెందిన స్త్రీలకి చాలా వరకు ప్రతి విషయంలోనూ సానుకూలమైన పరిస్థితులు అనేవి ఉంటాయి. వివాహ ప్రయత్నం చేసే వారికి అనుకూలమైన స్థితిగతులు గోచరిస్తున్నాయి. ఆర్థిక పురోగతి సూచిస్తోంది. ఉద్యోగ వ్యాపారాల రీత్యా కూడా మీరు ఆశించిన విధంగా మంచి మార్పులు మీకు ఆనందాన్ని కలిగిస్తూ ఉంటాయి. ఇక వ్యాపారస్తులకి గనక మనం పరిశీలించినట్లయితే వ్యాపార పరంగా మార్పులు ఉండటం, ఆర్థికంగా నెమ్మదిగా పురోగతి వైపుగా మీరు వెళ్లేందుకు అవకాశాలు కనపడుతున్నాయి. అలాగే విదేశాలకు వెళ్ళాలి అని ప్రయత్నం చేస్తున్న వారికి మాత్రం ఆటంకాలు కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అయితే
బ్యాంకింగ్, ఫైనాన్షియల్ రంగాలలో ఉన్నవారికి, ఇన్సూరెన్స్ రంగంలో ఉన్నవారికి, అలాగే టెక్స్టైల్ రంగాలలో ఉన్నవారికి మాత్రం సానుకూలమైన పరిస్థితులు అనేవి కనపడుతూ ఉంటాయి. సినీ రంగాలలో ఉన్నవారికి, ఇతర వృత్తులలో ఉన్నవారికి కూడా అనుకూలమైన స్థితిగతులు గోచరిస్తున్నాయి. ఈ రాశికి చెందిన వారు ఈ రోజు విష్ణు ఆలయ దర్శనం చేసుకోవటం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు దక్షిణం. కలిసొచ్చే రంగు ఆకుపచ్చ. అదృష్ట సంఖ్య 6. వృశ్చిక రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కుటుంబ సభ్యుల ఒక శ్రేయస్సు గురించి ఎక్కువగా ఆలోచన చేసే అవకాశాలు గోచరిస్తున్నాయి. స్థాన చలనం, బదిలీల కోసం ప్రయత్నం అనేది కొనసాగుతూ ఉంటుంది. ఉద్యోగస్తులకి ఉద్యోగ రీత్యా వారి శ్రమకు తగిన ఫలితం అనేది గోచరిస్తూ ఉంటుంది. మీరు చేసిన పనికి తగిన గుర్తింపు లభించే అవకాశాలు, అలాగే వృత్తి రీత్యా, వ్యాపార రీత్యా కూడా మీరు ఆశించిన విధంగా మంచి మార్పులు అనేవి ఉండటం వలన మీరు ఆనందంగా గడిపే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఇక వీటన్నిటితో పాటు వ్యాపారస్తులకి కూడా సానుకూలమైన పరిస్థితులు, ఆర్థిక అభివృద్ధి అనేది గోచరిస్తోంది. ఇక ముఖ్యంగా మీ సంతానం గురించి మీరు ఎక్కువగా ఆలోచన చేసే అవకాశాలు, అలాగే మీ సంతానం పైన మీరు పెట్టుబడులు లాంటివి పెట్టే అవకాశాలు, వారిపైన స్థిరాస్తులు లాంటివి కొనే అవకాశాలు గోచరిస్తున్నాయి. స్త్రీలు ముఖ్యంగా మీ యొక్క కుటుంబ సభ్యుల ఒక శ్రేయస్సు గురించి ఎక్కువగా ఆలోచన చేస్తూ ఉంటారు. ఉద్యోగానికి సంబంధించి, వ్యాపారానికి సంబంధించి పెద్దగా మార్పుల గురించి ఆలోచన చేసే అవకాశాలు గోచరించడం లేదు. ఇక ఈ రాశికి చెందిన వారు ఈరోజు నారాయణ ద్వాదశ నామ స్తోత్రం చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు నైరుతి. కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 2. ధనురాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఆర్థికాభివృద్ధి గోచరిస్తోంది. కుటుంబ సభ్యుల మధ్యన చక్కటి అవగాహన ఉండటం, అలాగే నూతన వస్తు వాహనాలు అమర్చుకునే ప్రయత్నం చేయటం, విందు వినోదాలకు వెళ్ళటం, శుభకార్యాలు లాంటివి కుటుంబంలో జరిగే అవకాశాలు గోచరిస్తున్నాయి. అయితే అన్నదమ్ముల మధ్యన, సోదర సోదరీమణుల మధ్యన మాత్రం ఆస్తికి సంబంధించిన అభిప్రాయ భేదాలు ఉండే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. తల్లిదండ్రుల ఆరోగ్యం గురించి జాగ్రత్త వహించాలి. ప్రయాణాలు చేస్తున్నప్పుడు కూడా వాహన ప్రమాదం ఉండే అవకాశాలు ఉంటాయి కనుక జాగ్రత్త వహించాలి. వీటన్నిటితో పాటు మీ ఆరోగ్యం గురించి కూడా తగు జాగ్రత్తలు పాటించాలి. పాత బకాయిలు తీర్చడం కోసమని చెప్పి నూతన బకాయిలు తీసుకునే అవకాశాలు గోచరిస్తున్నాయి. ముఖ్యంగా మీ సంతానం ఒక విద్య, ఉద్యోగ, వ్యాపారాలు, ఆర్థిక స్థితిగతుల గురించి తగు జాగ్రత్తలు పాటించాలి. దీంతో పాటు దీర్ఘకాలిక పెట్టుబడులు పెడుతున్న వారికి కూడా పెద్దగా మార్పులు ఉండే అవకాశాలు గోచరించడం లేదు. అయితే స్పెక్యులేషన్ కానీ, ట్రేడింగ్ కానీ, అలాగే దీంతో పాటు షేర్ మార్కెట్లలో పెట్టుబడి పెట్టే వారికి మాత్రం ఆశించిన విధంగా మార్పులు ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఈ రాశికి చెందిన వారు ఈరోజు లక్ష్మీ నరసింహస్వామి వారి అష్టోత్తరం చదవటం, వినటం, అలాగే స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు దక్షిణం. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 6. మకర రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఆర్థిక పురోగతి సూచిస్తోంది. కుటుంబ సభ్యులతోటి చక్కగా సమయం గడిపే అవకాశాలు గోచరిస్తున్నాయి. వివాహ ప్రయత్నాలలో అనుకూలత అనేది గోచరిస్తోంది. దీంతో పాటుగా మీరు గనక స్థిరాస్తులకి సంబంధించి ఆలోచన చేస్తున్నా, అలాగే స్థిరాస్తులు కొనుక్కోవాలనే ప్రయత్నం చేస్తున్నా మీకు సానుకూలమైన పరిస్థితులు అనేవి గోచరిస్తూ ఉంటాయి. అయితే వాహనాలు నడుపుతున్నప్పుడు జాగ్రత్త అవసరము. అలాగే ఎప్పటి నుంచో ఆగిపోయిన పనులు ఏవైతే ఉన్నాయో వాటిని పూర్తి చేసే ప్రయత్నం కూడా మీరు కొనసాగిస్తూ ఉంటారు. దీంతో పాటు సంతానానికి సంబంధించి చక్కటి అభివృద్ధి అనేది గోచరిస్తోంది. పాస్పోర్ట్స్ కోసం, వీసాస్ కోసం ప్రయత్నం చేస్తున్న వారు ఎవరైతే ఉంటారో వారికి కూడా సానుకూలమైన పరిస్థితులు అనేవి గోచరిస్తున్నాయి. వీటన్నిటితో పాటు సినీ రంగాలలో ఉన్న వారికి, క్రీడాకారులకి, అలాగే ఇతర వృత్తులలో ఉన్న వారికి, ఐటీ రంగంలో ఉన్న వారికి కూడా సానుకూలమైన పరిస్థితులు ఉంటాయి. ఈ రాశికి చెందిన వారు ఫార్మాసిటికల్స్ రంగాలలో ఉన్న స్త్రీలకి అనుకూలమైన స్థితిగతులు ఉండటం, అలాగే హాస్పిటల్ రంగాలతోటి పనిచేసే వారికి, డాక్టర్లకి చక్కటి అనుకూలమైన స్థితిగతులు గోచరిస్తున్నాయి. ఈ రాశికి చెందిన వారు ఈరోజు హయగ్రీవ స్తోత్రం చదవటం, వినటం, అలాగే స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు పడమర. కలిసొచ్చే రంగు ఆకుపచ్చ. అదృష్ట సంఖ్య 3. కుంభరాశి వారి ఫలితాలను గనక పరిశీలిస్తే ఖర్చులను అధిగమించేందుకు ప్రయత్నించాలి. పొదుపు పాటించడానికి ఎక్కువగా ప్రయత్నం అనేది కొనసాగించాలి. మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఆహార నియమాలు పాటించాలి. ఆరోగ్యం పైన శ్రద్ధాశక్తుల్ని కనబరచాలి. వైద్య నిమిత్తంగా ఖర్చులు అధికంగా ఉండే అవకాశం గోచరిస్తోంది. శత్రువులపైన విజయం సాధించడం కోసమని చెప్పి ఎక్కువగా శ్రమ పడుతూ ఉంటారు, కష్టపడుతూ ఉంటారు.
అలాగే నరకోశ నరదృష్టి అధికంగా ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. స్థిరాస్తుల విషయంలో జాగ్రత్త వహించాలి. అలాగే స్థిరాస్తి సంపద పెంచేందుకు మీరు ఎక్కువగా ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. దీంతో పాటు మీ సంతానానికి సంబంధించి చక్కటి అనుకూలమైన స్థితిగతులు గోచరిస్తున్నాయి. పెట్టుబడుల విషయంలో కూడా మీకు ఖర్చులు అధికంగా ఉండటం, ఆశించిన విధంగా ఆర్థికాభివృద్ధి లేకపోవటం నిరాశను మాత్రం కలిగిస్తూ ఉంటుంది. ఇక ఈ రాశికి చెందిన వారు వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి మాత్రం ఆశించిన విధంగా ఫలితాలు లేకపోవటం నిరాశను కలిగిస్తుంది. ఈ రాశికి చెందిన వారు ఈరోజు లక్ష్మీనారాయణ స్తోత్రం చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఉత్తరం, కలిసొచ్చే రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 5. మీనరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి సానుకూలత గోచరిస్తోంది. ఉద్యోగాల్లో మార్పుల కోసం ప్రయత్నం చేస్తున్న వారికి అనుకూలత, ఐటీ రంగంలో ఉన్నవారికి, రియల్ ఎస్టేటు, లిటిగేషన్లకి సంబంధించిన వ్యాపారాలు చేసేవారికి, దీంతో పాటు కోర్టు సమస్యలు ఉన్నవారికి మాత్రం పనుల విషయంలో ఆశించిన విధంగా వేగవంతంగా పనులు పూర్తి కాకపోవటం నిరాశను కలిగిస్తూ ఉంటుంది. బ్యాంకింగ్ రంగాలలో, ఫైనాన్షియల్ రంగాలలో, ఇన్సూరెన్స్ రంగాలలో ఉన్న వారికి మాత్రం వారు కోరిన విధంగా మంచి మార్పులు అనేవి గోచరిస్తున్నాయి. వీటితో పాటు నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి ఇంటర్వ్యూలకి వాటికి వెళ్లే అవకాశాలు గోచరిస్తున్నా వారు ఆశించిన విధంగా ఫలితాలు లేకపోవటం నిరాశను కలిగిస్తుంది. ఇక స్థిరాస్తి విషయాలలో కొంత సానుకూలత అనేది గోచరిస్తున్నా దీనిలో మీకు జాప్యం కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వీటన్నిటితో పాటు సంతానానికి సంబంధించి వారు గనక వీసాల కోసం, పాస్పోర్ట్స్ కోసం ప్రయత్నం చేస్తుంటే అందులో కూడా మీకు ఆలస్యం లేదా జాప్యం అనేది గోచరిస్తూ ఉంటుంది. విద్యార్థులకి మాత్రం సానుకూలమైన పరిస్థితులు కనపడుతున్నాయి. ఇక ఈ రాశికి చెందిన వారు ఈరోజు విష్ణు అష్టోత్తరం చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఆగ్నేయం, కలిసొచ్చే రంగు పసుపు, అదృష్ట సంఖ్య 2. ఇవి ద్వాదశ రాశుల వారి ఫలితాలు. శ్రావణ బుధవారం సందర్భంగా విష్ణుమూర్తి యొక్క అనుగ్రహం ద్వాదశ రాశుల వారి మీద ఉండాలని ఆశిస్తూ స్వస్తి.